భారతదేశ పౌరులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను. భారతదేశ స్వతంత్ర పోరాటం అనగానే బ్రిటిష్ వాళ్ళ మీద కోపం, భారతం మీద ప్రేమ అనగానే పాకిస్తాన్ మీద పగ గుర్తుకొస్తాయి. దేశం మీద ప్రేమ అంటే ఇంకొకటి మీద ద్వేషం చూపించడం కాదు. మనందరికీ బ్రిటిష్ వారి మీద చాలా కోపం ఉంటుంది, నాతో సహా. ఎందుకు అంటే వారి పరిపాలన నుంచే మనం స్వతంత్రాన్ని పొందుకొని సార్వభౌమ దేశంగా ఈ భారతదేశం అవతరించింది. సో భారతదేశంలోనికి బ్రిటిష్ వాడు ఒక్కడే రాలా. యూరోపియన్లు, పోర్చుగీస్ వారు, డచ్ వారు బ్రిటిష్ వారి కన్నా ముందే వచ్చారు. వీరందరికన్నా ఆర్యులు కూడా ముందే వచ్చారు. సో యూరోపియన్స్, పోర్చుగీసు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ఇలా వచ్చారు. సో యుద్ధాలు కూడా చేశారు. అన్నిటిలోనూ బలమైనటువంటి బ్రిటిష్ వారు పరిపాలనలో కూడా చొరబడ్డారు. ఆర్థికంగా, రాజకీయంగా దేశాన్ని పీల్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది మన కాన్సెప్ట్ ఇప్పుడు కాదు. వారి మీద కోపంతో, పగతోటి మనం వారి దేశాన్ని, వారి మతాన్ని, అలాగే వారి నమ్మకాల్ని కూడా దూషించడం మంచిది కాదు. అది అలవాటుగా మారిపోయింది ఇప్పుడు. బ్రిటిష్ వారిని అందరినీ నీచంగా చూడలేం. ఎందరో మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. కాటన్ దొర లాంటి మంచి వ్యక్తులు ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం. కొన్ని చోట్ల విగ్రహాలు కూడా కనపడతాయి. దేశానికి సేవలందించినటువంటి వారు కూడా ఉన్నారు. స్వతంత్రం ముందు ఉన్నారు, స్వతంత్రం తర్వాత కూడా ఉన్నారు. అప్పట్లో మన దేశ నాయకులు కూడా తెలుసు. సో దేశంలో కొందరిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి చరిత్ర తెలియనటువంటి నోరు ఏదైనా మాట్లాడుతుంది. చరిత్రే తెలియనటువంటి చేతులు ఏదైనా రాస్తుంది, ఏదైనా కమెంట్ పెడుతుంది. వారి మీద పగని వారి మతం మీద చూపిస్తుంది. సో నిజానికి క్రైస్తవ్యం వారు తెచ్చింది కాదు. సో భారతదేశంలో అంతకు ముందే క్రైస్తవ్యం ఉంది. ఇండియన్ నేషనల్ క్రిస్టియానిటీ, సో భారతీయ క్రైస్తవ్యం అనేది ఉంది. వారికన్నా ముందే దేశంలో క్రైస్తవ్యం ఉంది అనే చరిత్ర చాలామందికి తెలుసు. కానీ తెలియనటువంటి వాదన. సో అసలు దేశం కోసం పోరాడిన వారిలో క్రైస్తవులు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ వారికి, ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ పోరాటాల్లో, స్వతంత్ర పోరాటాల్లో ఎందరో దేశం కోసం పోరాడారు, ప్రాణాలు అర్పించారు. వారందరూ కూడా క్రైస్తవులేను గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చింది అంటే ఏ హిందువుకో వచ్చింది కాదు, ముస్లింకో వచ్చింది కాదు, క్రిస్టియన్కి వచ్చింది కాదు అది. సో హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా వారు దేశం కోసం పడినటువంటి తాపత్రయాన్ని బట్టి వచ్చింది. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ప్రతి వారు ఉన్నారు. ఇది అందరిది, అందరి దేశం, లౌకిక దేశం. అయితే ఇప్పుడు మీకు కొన్ని తెలియనటువంటి కొన్ని విషయాలు కొంతమందిని పరిచయం చేస్తాను. భారతదేశ స్వతంత్ర పోరాటానికి బలమైనటువంటి ఒక పునాదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1887లో మద్రాసులో జరిగినటువంటి మీటింగ్లో 607 మంది డెలిగేట్స్ వాళ్ళు హాజరయ్యారు. ఈ హాజరైనటువంటి 607 మందిలో 35 మంది ఇంపార్టెంట్ డెలిగేట్స్ అందరూ క్రిస్టియన్సే. ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, స్వతంత్ర పోరాటానికి కూడా సహకరించినటువంటిది ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. సో ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈ కాంగ్రెస్తో పాటు దేశ పోరాటం కోసం, స్వతంత్ర పోరాటం కోసం కృషి చేసింది. అయితే ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా సో క్రిస్టియన్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీంట్లో ముఖ్యమైనటువంటి కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ ఎవరు అంటే దాంట్లో మొదటగా ఆర్ఎస్ఎన్ సుబ్రమణియన్. ఈయన బారిస్టర్ ఫ్రమ్ మద్రాస్. సో మద్రాస్ నుంచి బారిస్టర్ పొందినటువంటి సుబ్రమణియన్. తర్వాత ఇంకొక వ్యక్తి కాళీచరణ్ బెనర్జీ. ఈయన బెంగాల్ వాడు. సో కాళీచరణ్ బెనర్జీ ఫ్రమ్ బెంగాల్. ఇంకొక ఆయన జీజీ నాథ్ అనేటువంటి వ్యక్తి కూడా సో బారిస్టర్ ఫ్రమ్ లాహోర్. అలాగే పీటర్ పౌల్ పిలై అనేటువంటి వ్యక్తి సో మద్రాస్ నుంచి. అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మధుసూదన్ దాస్. ఈయన ఒక లాయర్ ఫ్రమ్ ఒడిశా. సో ఒడిశా నుంచి ఒక లాయర్ మధుసూదన్ దాస్. వీరంతా కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో క్రిస్టియన్ లీడర్స్. సో వీరంతా క్రైస్తవులే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పాటు ఉంటూ సహకరిస్తూ దేశం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తులు. హోమ్ రూల్ మూమెంట్లో కూడా, హోమ్ రూల్ ఉద్యమంలో కూడా వీళ్ళంతా కూడా సహకరించారు, ఉద్యమించారు కూడా. ఆ తర్వాత గొప్పగా చెప్పేటువంటి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే సో బారిస్టర్ జార్జ్ జోసెఫ్. సో ఈ జార్జ్ జోసెఫ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈయన ఫ్రమ్ కేరళ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన హోమ్ రూల్ ఉద్యమాన్నే నడిపాడు. దక్షిణాది ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అనిబిసెంట్ అధ్యక్షతన ఈ యొక్క హోమ్ రూల్ మూమెంట్ అనేది జరిగింది. సో ఈ హోమ్ రూల్ ఉద్యమంలో ఈ జార్జ్ జోసెఫే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. సో అనిబిసెంట్తో పాటు ఉంటూ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదు మీ అందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ తన సొంత ఆటోబయోగ్రఫీలో ఈ యొక్క జార్జ్ జోసెఫ్ గురించి చాలా ప్రాముఖ్యంగా రాశారు, చాలా గొప్పగా కూడా రాశారు. అతని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆ బయోగ్రఫీలో మనం చూస్తే అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. ఇప్పుడు ఇంకొక ఆమె ఎవరు అంటే అక్కమ్మ చెరియన్. సో అక్కమ్మ చెరియన్ అనే ఆమె ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రమ్ క్రిస్టియానిటీ. సో ట్రెవెన్కోర్లో, అంటే కేరళలో ఉన్నటువంటి ట్రెవెన్కోర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పోరాడినటువంటి ఒక ఉద్యమ నాయకురాలు అక్కమ్మ చెరియన్.
ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు. ఈమెని మనం సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అంటారు. సో ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అనేది ఎవరిని అంటే అక్కమ్మ చెరియన్ అంత పేరుగాంచింది. ఇకపోతే ప్రాముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీటస్ జే. సో టీటస్ జీ అనేటువంటి వ్యక్తి ఇంకొక గాంధీ అని అంటారు. సో ఈయన ఇంకొక గాంధీ, మరొక గాంధీ అని కూడా చెప్తారు. సో ఈయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు గాంధీ గారితో పాటు. ఆశ్రమం నుంచి దండి వరకు, అంటే ప్రారంభం నుంచి దండి వరకు కూడా ఈ టీటస్ జీ గాంధీ గారితో పాటే ఈ ఉద్యమంలో పాల్గొంటాడు. ఉద్యమంలో మంచి పాత్రగా ఉంటాడు. ఇప్పుడు ఉన్న 500 నోటు రాక మునుపు ఉన్నటువంటి పాత 500 నోటు రూపాయలు చూశారనుకోండి, దాని వెనకాల గాంధీ గారితో పాటు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం గురించినటువంటి ఒక పిక్చర్ ఉంటుంది. దాని వెనకాల గాంధీ గారి వెనకాల ఉన్నటువంటి కొంతమంది మనకు కనబడతారు. దాంట్లో ఈ యొక్క టీటస్ జీ మనకు కనబడతారు. ఆయనే శ్రీ తేవర్తుండియల్ టీటస్. ఈయనే 500 నోటు యొక్క వెనకాల భాగంలో మనకు కనిపించేటువంటి వ్యక్తి. సో టీటస్ అనేది మహాత్మా గాంధీతో పాటు సబర్మతి ఆశ్రమం నుంచి ఈయన వెంబడిస్తూనే ఉంటాడు. ఈయన సబర్మతి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. ఈయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈమె వైఫ్ కూడా సబర్మతి ఆశ్రమంలో పాల్గొంది. ఈమె వైఫే అన్నమ్మ. ఈ అన్నమ్మ కూడా గాంధీ గారితో పాటే అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొంది. అంతేకాదు, ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ అన్నమ్మ కూడా సబర్మతి ఆశ్రయానికి ఆమె ధరించినటువంటి పెళ్లికి ఉపయోగించినటువంటి ఉన్నటువంటి బంగారము, ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా సబర్మతి ఆశ్రయానికి ఇచ్చేసింది. సో అన్నమ్మ కూడా టీటస్తో పాటు ప్రతి ఉద్యమంలో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేసేవారు. అంతేకాకుండా సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఈ మూవ్మెంట్లో టీటస్ ఏం చేశాడంటే బ్రిటిష్ వారి యొక్క వస్త్రాలన్నీ కూడా, సో వారి దగ్గర నుంచి కొన్నవి ఉన్నవి బ్రిటిష్ వారి దగ్గర క్లాత్స్ అన్నీ కూడా కొట్టయాన్ అనే ప్రాంతంలో కాల్చేశాడు. సో కాల్చేసి వేలాది మందికి, సో దేశం గురించి, స్వతంత్ర పోరాటం గురించి అనేక మందికి, వేల మందికి తెలియచేశాడు. అంతేకాదు గాంధీ కూడా ఈయనంటే చాలా ఇష్టం. గాంధీ కూడా చాలా ఇష్టపడతాడు. టీటస్ ఇంటికి కూడా గాంధీజీ వెళ్ళారు. ఆయనతో కలిసి భోజనం కూడా చేసేవారు. సో అలాంటి మంచి వ్యక్తిగా, స్వతంత్ర పోరాట సైనికుడిగా టీటస్ ఉంటాడు. అంతేకాకుండా 1930-40 మధ్యకాలంలో జరిగినటువంటి ఉద్యమంలో ప్రీ డెమోక్రసీ మూవ్మెంట్ ఒకటి జరిగింది ట్రావెన్కోర్లో. సో 1930-40 మధ్యకాలంలో. సో దీంట్లో ప్రామినెంట్గా క్రైస్తవుల పాత్ర చాలా ఉంది. సో క్రిస్టియన్ లీడర్స్ అయినటువంటి కొంతమంది కనబడతారు. టిఎం వర్గీ, ఏజే జాన్, ఎన్ఏ మెస్కానిస్, అక్కమ్మ చెరియన్ ఇలాంటి వ్యక్తులు దీన్ని నిలబెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించారు. అంతేకాకుండా పిలోపో జెలెంజికల్ జాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇంకొక ప్రోమినెంట్ మెంబర్. ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రోమినెంట్ మెంబర్స్లో ఈ యొక్క జాన్ కూడా ఉన్నారు. ఈయన కూడా ఒక క్రిస్టియన్. అంతేకాదు వీరంతా బ్రిటిష్ క్రిస్టియన్స్ లేకపోతే అప్పటికి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కాదు. సో ఇండియన్ ఆరియన్ క్రిస్టియన్స్. సో అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరియన్. సో అంతేకాకుండా ఇలాంటి ఇండియన్ ఆరియన్కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్స్లో ద బెస్ట్ అనిపించుకున్నటువంటి వ్యక్తులు కూడా మనకున్నారు. దాంట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్లో, ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో బాగా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దాంట్లో మొదటి వ్యక్తి డాక్టర్ జేసీ కుమారప్ప. సో జేసీ కుమారప్ప ఈయన వెటరన్ కాంగ్రెస్ లీడర్. ఈయన ఒక క్రిస్టియన్ లీడర్గా పోరాటం చేశాడు. సో ఈయన గాంధీ యొక్క అసోసియేట్గా కూడా చెప్తారు. గాంధీ యొక్క అసోసియేట్స్లో ఈయన కూడా ఒకరు జేసీ కుమారప్ప. ఈయన యంగ్ ఇండియా, గాంధీ గారు స్థాపించినటువంటి యంగ్ ఇండియా పత్రికకి రెగ్యులర్ రైటర్. సో ఈయన చాలా 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 రచనలు రచించారు. గాంధీ గారి యొక్క యంగ్ ఇండియా పత్రికకి సంపాదకులుగా, ఎడిటర్గా కూడా పనిచేశాడు. అంతేకాదు క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా ఈయన చాలా యాక్టివ్గా పనిచేశాడు. సో బొంబాయి తరపున ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ లీడర్స్తో కలిసి, కొలీగ్స్తో కలిసి ఈయన ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఆ ఉద్యమంకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అరెస్ట్ అయిన వ్యక్తులు ఈయన కూడా ఉన్నాడు. ఈయన అరెస్ట్ అయ్యాడు. దాదాపు 2.5 సంవత్సరాలు జబల్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఈయన. అందుకే ఎన్ని గాంధీ గారి యాక్టివేట్గా, మంచి యాక్టివ్ పర్సన్గా కూడా మనం పిలుస్తాం. అయితే ఇంకొక యాక్టివేట్ పర్సన్ ఎవరు అంటే పౌల్ రామస్వామి. సో పౌల్ రామస్వామి అనే వ్యక్తి ఈయన ఒక ఇంపార్టెంట్ క్రిస్టియన్. సో ఇంపార్టెంట్ క్రిస్టియన్ రోల్ని ఈ యొక్క స్వతంత్ర పోరాట ప్రయత్నాల్లో ఈయన కూడా చాలా ఉన్నాడు. సో 1930లో ఈయన ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఈయన బిషప్ హెబర్ కాలేజ్, సో ఈ కాలేజ్ తిరుచిరపల్లిలో ఉంది. ఈయన ఈ యొక్క కాలేజ్ ద్వారా అనేక మందికి బోధిస్తూ అనేక మంది విద్యార్థులను సైనికులుగా మారుస్తున్నటువంటి పరిస్థితిని ఈయన చేశాడు. అంతేకాకుండా ఈయన కూడా స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యాడు. సో 6 నెలలు ఈయన కూడా జైల్లో పెట్టడం జరిగింది. సో అలిపురం జైల్లో ఈయన కూడా ఒక 6 నెలలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సో వెంకాల్ చక్కరి అనేటువంటి వ్యక్తి కూడా ఈయన సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్లో చాలా ప్రాముఖ్యత వహించినటువంటి వ్యక్తి. ఈ విధంగా స్వతంత్ర పోరాటంలో ఇంపార్టెంట్ రోల్ని, క్రైస్తవుల పాత్రని నేను గుర్తు చేస్తున్నాను. ఈ విషయాల గురించి అతుర్ జయకుమార్ అనేటువంటి వ్యక్తి, ఈయన క్రిస్టియన్ కాకపోయినా అతుర్ జయకుమార్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ గురించి అంటున్నారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో. సో ఇది 1920లో జరిగినప్పటికీ సో ఇండియన్ క్రిస్టియన్స్ అనేటువంటి వ్యక్తులు, సో ఓల్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఇండియన్ క్రిస్టియన్స్ అందరూ కూడా
ప్రాముఖ్యమైన పాత్ర వహించారు అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చడం మధ్య. తర్వాత ఇంకొక వ్యక్తి ఎన్హెచ్ టబ్స్ అనేటువంటి వ్యక్తి సో బిషప్ కాలేజ్, కలకత్తాలో ఉన్నటువంటి బిషప్ కాలేజ్కి ప్రిన్సిపల్. సో ఈయన ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా అనేక మంది క్రిస్టియన్ స్టూడెంట్స్ని ఈ నేషనల్ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్కి సిద్ధపరిచాడు. అలా ఈయన తయారు చేసినటువంటి క్రిస్టియన్ లీడర్స్, యంగ్ మ్యాన్స్ అనేటువంటి వ్యక్తులు ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నారని చెప్పి ద గార్డియన్ అనేటువంటి పత్రిక వీరి గురించి ప్రత్యేక కథనం కూడా రాసింది. ఇకపోతే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరుంటారు నిరాద్ బిస్వాస్ అనేటువంటి వ్యక్తి బిషప్ ఆఫ్ అస్సాం. ఈయన ఒక బిషప్, అస్సాం ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక బిషప్. అంతేకాకుండా బుర్మా అండ్ సైలోన్కి సంబంధించిన ప్రాంతాల్లో ఈయన ఒక నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడతాడు. కలకత్తాకి అవుట్ సైడ్ ఉద్యమించినటువంటి వ్యక్తుల్లో నిరాద్ బిస్వాస్ ఒకడు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మబంధం ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అంతేకాకుండా మనం చరిత్రలో ఈయన గురించి మనం చదువుకుంటాం. ఈయనే ఫస్ట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ దేశానికి కావాలి, ఇండియాకి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తిగా బ్రహ్మబంధం ఉపాధ్యాయ మనకు కనపడతాడు. హీ వాజ్ ఎ క్రిస్టియన్. ఈయన ఒక క్యాథలిక్ సాధు, అలాగే థియోలాజియన్. ఈయన థియోలాజికల్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా. అంతేకాకుండా స్వదేశీ ఉద్యమంలో ఈయన లీడింగ్ రోల్ ప్లే చేశాడు. స్వదేశీ ఉద్యమంలో బాగా లీడింగ్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి బ్రహ్మబంధం ఉపాధ్యాయ. 1904లో ఈయన ఒక జర్నల్ని అంటే సంధ్యా పత్రికల్లో ఎడిటర్గా కూడా చేశాడు. సంధ్యా పత్రికకి ఈయన ఆద్యం పోసినటువంటి వ్యక్తిగా కూడా కనపడతాడు. అనేకమైనటువంటి రచనలు కూడా రచించినాడు. బెంగాలీలో వెర్నక్యులర్ పేపర్ అనేది ఈ సంధ్యా పత్రిక. కంప్లీట్ ఇండియన్ నేషనలిజం కోసం వ్రాసేదే సంధ్యా పత్రిక. అలాంటి పత్రికకి ఈయన సంపాదకుడిగా కూడా ఉన్నాడు. ఇకపోతే ఇంకొక వ్యక్తిని కూడా అంటే కర్ణాటక క్యాథలిక్ సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తులను కూడా పరిచయం చేస్తాం. జోసిన్ ఆల్వా అనేటువంటి వ్యక్తి కూడా ఈయన మహాత్మా గాంధీ యొక్క ఐడియాస్కి సంబంధించి ఈయన చాలా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. భారతదేశంలో యూత్ మూవ్మెంట్కి ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు జోసిన్ ఆల్వా. అంతేకాకుండా ఈయన ఉన్నతమైన ఉద్యోగాలు, సంపాదనలు వదిలేసుకొని ఈయన లైఫ్ని డెడికేట్ చేసేసాడు స్వతంత్ర పోరాటం కోసం. ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ఈయన లైఫ్ని డెడికేట్ చేసినటువంటి వ్యక్తిగా ఈయన కనపడతాడు. అంతేకాకుండా ఈయన ఒక జర్నలిస్ట్ కూడా. హై క్యాపబుల్ జర్నలిస్ట్. ఈయన చాలా హై క్యాపబుల్ జర్నలిస్ట్లో ఈయన కూడా ఒక ఆయన. అంతేకాకుండా మిస్టర్ వైలెట్ ఆల్వా అనేటువంటి ఆమె కూడా ఈ ఆల్వాతో పాటు సహకరిస్తూ ఈ వైలెట్ ఆల్వా కూడా ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్లో ఇండిపెండెన్స్ కోసం జరిగినటువంటి ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఈమె కూడా పాల్గొన్నది. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి కూడా మనం చూద్దాం. జోరం సల్దాన్హా అనేటువంటి వ్యక్తి సౌత్ కర్ణాటక డిస్ట్రిక్ట్ చెందినటువంటి అంటే మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తినే. ఒక మహాత్మా గాంధీ యొక్క సిన్సియర్ అడ్మైరర్ అంటారు ఈయన్ని. సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి ఈయన ప్రెసిడెంట్ ఈ జోరం ఒక క్రిస్టియన్గా, ఒక ప్రెసిడెంట్గా కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా మ్యాంగ్లూర్ మ్యాగజైన్కి సంబంధించినటువంటి ఈ ఫ్రీడమ్ ఫైట్ దీని గురించి సపోర్ట్ చేశాడు. ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తుల్లో ఈయనతో పాటు, ఈ జోరంతో పాటు ఈ యొక్క మౌరిస్ రాస్టా కూడా ఉన్నారు. ఈయన బ్రిటిష్ గవర్నమెంట్లోని గవర్నమెంట్ సర్వెంట్, పోస్ట్ మాస్టర్ జనరల్గా సైలోన్లో పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఫ్రీడమ్ ఫైట్ గురించి ఈయన కూడా సహకరించారు. ఇకపోతే ఇంకా కెనరా క్యాథలిక్స్ కూడా సపోర్ట్ చేశారు ఈ యొక్క ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం. బ్రిటిష్ ఆధిపత్యాన్ని, వస్తువులను, అలాగే ఈ యొక్క దిగుమతులకు సంబంధించి వ్యతిరేకంగా చేసే పోరాటానికి సంబంధించి మ్యాంగ్లూర్లో ఆల్బిక్కర్కు టైల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టడం జరిగింది. దానికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి అంటే గాంధీ గారిని ఉద్దేశించి, గాంధీ గారిని ఇన్స్పైర్ అయి పెట్టినటువంటిది అది. ఈ విధంగా ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్లో ఈ కెనరా క్యాథలిక్స్తో పాటు కెనరా క్యాథలిక్స్లో ఒకడైనటువంటి ఫెలిక్స్ ఆల్బిక్కర్కుపై అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాడు. 1933లో నెహ్రూ గారు మ్యాంగ్లూర్ వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ గారు మ్యాంగ్లూర్ వచ్చినప్పుడు ఈ ఆల్బిక్కర్క్యూ రెసిడెన్స్లోనే ఈయన ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పబ్లిక్ మీటింగ్ని, అట్లాగే వాటికి సంబంధించిన వాటికి సంబంధించిన ప్రతి ఖర్చును కూడా ఈ ఫెలిక్స్ పై మాత్రమే పెట్టుకున్నాడు. ఫినాన్సియర్డ్ బై ఫెలిక్స్ పై. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కెనరా కపుల్స్ ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్లో చాలా బాగా యాక్టివ్గా పాల్గొనేవారు. దాంట్లో ప్రాముఖ్యంగా 3 జంటల గురించి చెప్తాను. థామస్ అండ్ హెలెన్ ఎల్వెస్ ఒకరు. మహాత్మా గాంధీతో పాటు ఫ్రీడమ్ ఫైట్లో ఈ థామస్ ఆల్వేస్ కూడా బాగా పనిచేశాడు. ఈ థామస్ కూడా మహాత్మా గాంధీ అంటే చాలా గౌరవం. తన పిల్లలకు కూడా, పుట్టినటువంటి పిల్లలకు కూడా ఇండియన్ అనేటువంటిది తన పిల్లలకు ముందుగా వచ్చే పేరు పెట్టుకున్నాడు. తన పేరులో ముందుగా సగభాగం ఇండియన్ అని పెట్టుకున్నాడు. అంతేకాదు తన భార్య అయినటువంటి హెలెన్ కూడా అల్వాదేవిగా మార్చుకుంది తన పేరుని.
ఇది మొదటి జంట అయితే ఇంకొక జంట సో సిప్రియన్ అండ్ ఎలిస్ అల్వేస్. సో సిప్రియన్ అండ్ ఎలిస్ సో వీరు కూడా దేశభక్తి కలిగి దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించేంత విధంగా వీళ్ళు ప్రయాసపడ్డారు. సో వడలా ఉప్పు సత్యాగ్రహంలో వీళ్ళు బాగా పాల్గొని అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా భార్య అయినటువంటి ఎలిస్ అల్వేస్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది, హస్బెండ్తో పాటు పాల్గొంది. అలాగే హస్బెండ్ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా ఒంటరిగా పోరాటంలో ఈమె పాల్గొన్నటువంటి ధైర్యాన్ని కూడా చాలామంది మెచ్చుకున్నారు. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నవంబర్ 1942 నవంబర్లో వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక కప్పులు ఎవరు అంటే మనం ఇందాక మాట్లాడినటువంటి జోయిచిన్ అండ్ వైలెట్ ఆల్వా. సో జోయిచిన్ ఆల్వా అండ్ వైలెట్ ఆల్వా సో ఇలా 3 కపుల్స్ కూడా ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొనటాన్ని మనం చూస్తాం. అయితే ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడదాం. ఇంకొక వ్యక్తి జాన్ ఫ్రాన్సిస్ పింటో. సో జాన్ ఫ్రాన్సిస్ పింటో ముంబై బేస్డ్ మ్యాంగ్లూరియన్ క్యాథలిక్. ఈయన 1920లో ఫ్రీడమ్ ఫైట్లో ఈయన పాల్గొన్నాడు. అందుకే ఈయన అడ్మైరర్ ఆఫ్ గాంధీజీ అంటారు ఈయన కూడా. సో జాన్ ఫ్రాన్సిస్ పింటో. అంతేకాదు ఈయన 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో కూడా ఈయన పాల్గొన్నాడు. దేశం కోసం స్వతంత్ర పోరాటం కోసం ఈయన ప్రతి కార్యంలోనూ కూడా ఉంటాడు. ఈయనకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, గాంధీ పింటో అని కూడా అంటారు. అంటే ఈయన స్వతంత్ర పోరాటం కోసం దేశం కోసం చేసే పనుల్లో ఈ విధంగా ఉంటున్నాడని చెప్పి అందరూ కూడా గాంధీ పింటో అనేటువంటి నిక్ నేమ్ కూడా ఈయనకు వచ్చింది. అంతేందుకు ఇంకొక విచిత్రం ఏంటి అంటే కేవీ కమత్ అని మనకు తెలిసిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కేవీ కమత్ అనేటువంటి వ్యక్తి ఒకరు. ఈయన క్రిస్టియన్స్ మీద రాసినటువంటి ఆర్టికల్స్ కూడా మంచివే. కేవీ కమత్ యొక్క ఆటోబయోగ్రఫీలో కూడా సో ప్రత్యేకంగా వీరి గురించి క్రిస్టియన్స్ గురించి మాట్లాడాడు. ఎందుకు అంటే ఈ యొక్క స్వతంత్ర పోరాటాల్లో ఉద్యమాల్లో క్రైస్తవుల పాత్ర చాలా చాలా గొప్పది అని. సో చాలా పాత్ర ఉంది, చాలా ముఖ్యమైన పాత్ర వహించారు క్రైస్తవులు అని మెన్షన్ చేసుకున్నాడు ఆయన. సో సిప్రియన్ ఆల్వేసు, సో జోయిచిన్ ఆల్వా, మైకల్ ఏఎండి సోజా, సో ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఈయన ప్రస్తావించారు కూడా కొంతమంది పేర్లని. ఇంకా చెప్పుకోదగ్గ ముఖ్యమైన వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు, చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్. ఈ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ అనేటువంటి వ్యక్తి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉండగా ఇండియాకి రమ్మని కన్విన్సింగ్ చేసినటువంటి వ్యక్తి. ఈయన క్రిస్టియన్ మిషనరీ నడుపుతాడు. అంతేకాకుండా ఒక ఎడ్యుకేటర్, అంతేకాకుండా సోషల్ రీఫార్మర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో సామాజికమైనటువంటి బలహీనతల నుంచి సో సోషల్ రీఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో ఈ ఆండ్రూస్ కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రాముఖ్యమైన పాత్ర వహించిన వాడిగా, వందులో ఒకడిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సహకరించిన వాడిగా కూడా ఉన్నాడు. అంతేకాదు ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. సో కాళీ చరణ్ బెనర్జీ. సో కాళీ చరణ్ బెనర్జీ అనేటువంటి బెంగాల్ లాయర్. ఈయన క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కానీ దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రామినెంట్ నంబర్. ఈయన సో ప్రామినెంట్ మెంబర్గా కూడా ఈయన కనబడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈయన థియోలాజికల్ వేలో ఈయన వేదాంత బేస్డ్ క్రిస్టియన్ థియాలజీని ఆయన చెప్పేవాడు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పాత్ర అమోఘం. అలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ కూడా క్రిస్టియన్సే. సో రెవరెండ్ కాళీచరణ్ బెనర్జీ ఫ్రమ్ లాహోర్, జేసీ నాథ్ ఫ్రమ్ లాహోర్, పీటర్ పౌల్ పెలాయ్ ఫ్రమ్ మద్రాస్. సో ఇట్లాంటి వ్యక్తులు మంచి నాయకులుగా కూడా ఉన్నారు. సో ఇండియన్ క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి మధుసూదన్ దాస్. సో మధుసూదన్ దాస్నే మనం పాపులర్గా ఉత్కల్ గౌరవ్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒడిశా నుంచి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్ కూడా, ఒక మంచి నాయకుల్లో ఈయన ఒకడు, ఒక క్రిస్టియన్గా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ సెజన్ 1889లో జరిగిన కాంగ్రెస్ సెజన్స్లో కూడా అనేక మంది విమెన్ డెలిగేట్స్లలో క్రిస్టియన్ డెలిగేట్స్ కూడా ఉన్నారు, విమెన్లో కూడా. దానిలో ప్రాముఖ్యమైన 3 లీడర్స్ కూడా ఉన్నారు. సో పండిత రమాబాయి సరస్వతి ఒకరు, మిసెస్ తిరుంబక్ ఒకరు, సో మిసెస్ నికంబి ఒకరు. సో ఈ విధంగా విమెన్ డెలిగేట్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా భారతదేశ ఉద్యమాల్లో, భారతదేశ స్వతంత్ర పోరాటాల్లో కూడా క్రైస్తవుల పాత్ర అమోఘం, అనంతం. సో అనేక మంది దేశం కోసం ప్రాకులాడినటువంటి, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్లో క్రైస్తవుల పాత్ర అనంతనీయం. అంతేకాకుండా స్వరాజ్ మూవ్మెంట్ 1905, నాన్ కోఆపరేట్ మూవ్మెంట్ 1920, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ 1930, క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942, అలాగే 1920. సో ఈ విధంగా క్రైస్తవుల పాత్ర అమోఘం. వాళ్ళు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించేంతగా దేశం కోసం ప్రయత్నాలు చేశారు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. సో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్తో సహా అలాగే యూత్ను కూడా, స్టూడెంట్స్ను కూడా బలపరిచి దేశం కోసం పోరాడే సైనికులుగా మార్చిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అంత గొప్ప ప్రయత్నాల్లో అందరూ ఉన్నారు. సో దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి వారు, దేశం కోసం ఈ యొక్క ఉద్యమాల్లో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా ఉద్యమాలు జరిపిన వారిలో అనేక మందిని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో ఈ వీడియోలో క్రైస్తవుల పాత్ర గురించి, క్రైస్తవులు చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తుల గురించి వివరించడం జరిగింది. వీళ్ళే కాదు, సో ఇస్లాంలో ఉన్న కొందరు, అట్లాగే హిందూ మతంలో ఉన్న కొందరు, ఈ విధంగా మతాలతో పోల్చుకునేటువంటి భేదం లేకుండా హిందూ, క్రిస్టియన్, బౌద్ధం, జైనం అందరూ కూడా
దేశం కోసం ప్రయత్నం చేశారు. సో బ్రిటిష్ వాడి మీద కోపం ఉంది అని చెప్పి బ్రిటిష్ వాడు గాలి పీలిస్తే భారతీయులు గాలి పీల్చొద్దని కాదు, బ్రిటిష్ వాడు అన్నం తింటే భారతీయులు తినొద్దని కాదు, బ్రిటిష్ వాడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే, దేవుణ్ణి ప్రకటిస్తే, దేవుణ్ణి కొలిస్తే భారతీయులు కొలవద్దని కాదు. సో మతాన్ని గురించి కాదు ఇక్కడ, ఇది మత సంబంధమైనది కాదు. బ్రిటిష్ వాడు నమ్మినంత మాత్రాన ఈ నమ్మకం అబద్ధం కాదు. కాబట్టి బ్రిటిష్ వాడి మీద కోపాన్ని మతం మీద చూపించకూడదు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ కూడా ఉన్నాడు అని చెప్పడానికి ప్రయత్నం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక దేశం మన దేశం. ఆ దేశానికి చీడపురుగులుగా మారకుండా దేశాన్ని ప్రేమించే వారిగా, మంచి అన్నది పెంచేవారిగా ఉండాలి. భారతదేశ స్వతంత్రం కోసం స్వతంత్ర పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన, జైలుకు వెళ్ళిన, శ్రమించిన, కష్టపడిన, ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి వారికి కూడా జోహార్లు అర్పిస్తూ భారతీయ ప్రతి పౌరుడికి కూడా భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మన దేశానికి కావలిగా ఉండునుగాక. ఆమేన్.